వందే మాతరం. భారతీయ సంస్కృతి అద్భుతం, అత్యద్భుతం. ఎందుకనంటే మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య గురుదేవో భవ, అతిథి దేవో భవ. మొట్టమొదటి స్థానం మాతృశ్రీకే ఇచ్చారు. తల్లి అంటే గర్భంలో పిండాన్ని ఆశ్రమిస్తుంది. అక్కడ ఆ ఆశ్రయం అనేది గర్భం. తల్లి నవమాసాలు మోయటం అనేది ఎంత కష్టమైనా తను ఆనందంగా గర్భంలో మనం గాలి పీల్చుకునేది కూడా అక్కడే. సృష్టి, స్థితి, లయ మూడు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు చేసేది తల్లిగా తను ఒకటే చేస్తుంది. గర్భంలో అలా మనం ఆశ్రయించి ఊపిరిని మనం తీసుకునేటట్టు చేసి పిల్లవాడు ఏడవంగానే వారి శరీరంలో ఆ పాలు ఉత్పన్నమైపోతాయి. ఆ పాలు ఇవ్వటంలో అమ్మకి ఆనందం ఇంత అంత కాదు, అది స్థితి తీసుకొస్తుంది. అలానే మనం నిద్రపోతే పిల్లలప్పుడు నిద్రపోతే 4 కొట్టైనా నిద్రపెట్టి ఆ లయం చేస్తుంది. అంటే సృష్టి, స్థితి, లయ బ్రహ్మ విష్ణు మహేశ్వరుల యొక్క పాత్ర తల్లిగా తనొక్కటే తీర్చుకుంటుంది. అంత అద్భుతమైన తల్లికి మొట్టమొదటి నమస్కారం మన భారతదేశంలో వందే మాతరం, మాతృదేవో భవ ఇలాంటివి గొప్పవి ఏ సంస్కృతి ఎక్కడ, ఏ ప్రపంచంలో ఎక్కడా లేదు. కానీ రష్యాలో ఈ వరల్డ్ ఉమెన్స్ డే అని పెట్టుకోవటం, వాళ్ళకి ఫస్ట్ రైట్స్ ఇచ్చారు ఓటింగ్కి. అది మొన్నటిది. కానీ మన భారతదేశం శ్రీమతి శ్రీ అంటారు కానీ శ్రీమతి అనరు. ఫస్ట్ శ్రీమతినే పెడతారు. భారతదేశంలో ఒక సాంప్రదాయాల్లో చూడండి, ముక్కుకి పుడక పెడతారు, ఒక బొట్టు పెడతారు, కట్టు బొట్టు అనేది. ఎందుకు పెడతారు? మనం ఒక్క విషయం తెలుసుకుంటే మన భారతదేశ యొక్క సంస్కృతి ఎంత గొప్పదో తెలుస్తుంది. ముక్కు పుడక అది బంగారం పెట్టుకుంటారు కాబట్టి అక్కడ ఏమవుతుందంటే ఒక ధూళి 10 మైక్రాన్స్ వరకు అది లోన వెంట్రుకలు ఆపుతాయి, ముక్కులో ఉన్న వెంట్రుకలు. అప్ టు 5 మైక్రాన్స్ తేమ లోన ముక్కులో తేమను ఆపుతుంది. అదే లెస్ దాన్ 2.5 మైక్రాన్స్ అయితే మీకు ఏది ఆపలేదు. కానీ ఈ ముక్కు పుడక వలన ఎలక్ట్రోస్టాటిక్ ప్రాసెస్లో రిపెల్ చేస్తుంది, ఆ డస్ట్ పార్టికల్స్ని లోన్ పోనీకుండా చేస్తుంది. మరి ఎందుకు మగవాళ్ళకి పెట్టలేదు? ఎక్కువగా మన ఆచారంలో ఇంట్లో తుడిచి కడిగి దుమ్ము ధూళి దగ్గర ఎక్కువ మంది ఆడవారు చేస్తారు కాబట్టి ఆడవారే దానికి ముక్కు ఈరోజు కూడా పెట్టుకోవడానికి కారణం అది. అంటే అది వారిని తక్కువ పరచటం కాదు, అక్కడ వాళ్ళు అంత సహనం ఉంటుంది. భూదేవి అంత సహనం వాటిలో ఉంటుంది. భూదేవి మనం తన్నుతాం, గుద్దుతాము, పొలుగులేస్తాం, అట్లా ఎన్నెన్నో చేస్తాం, ఉమ్ము పనికిరాని అన్నీ వేస్తాం. అయినా కూడా ఎంత ఓర్పు సహనంతో ఉంటుంది. అంత ఓర్పు సహనం కలిగింది భూదేవి కంటే గొప్పది తల్లి అనేది మనం యక్ష ప్రశ్నలో ధర్మరాజు ఆ 4 తమ్ముళ్ళని ఆ సర్పం తీసుకున్నాక యక్ష ప్రశ్నలో మొట్టమొదటి ప్రశ్న, భూమి కంటే ఓర్పు గలది ఎవరంటే తల్లి. వెంటనే శబాష్, చాలా చక్కగా చెప్పామని చెప్తారనమాట. అలా మన యొక్క సంస్కృతిలో అన్నపూర్ణాదేవి, ఈవెన్ భిక్షాందేహి అని శివుడు వస్తే అన్నం పెట్టింది అన్నపూర్ణాదేవి. అంటే ఏంటి? అక్కడ అన్నం అమృతంగా చేస్తుంది. ఎందుకని? ప్రేమతో వంట వండుతుంది, ప్రేమతో చేస్తుంది. ఎప్పుడు ప్రేమతో వంట వండుతుందో అది అమృతం అయిపోతుంది. ఆ ప్రేమ ఆ తల్లికి ఆ హృదయంలో ఎంత తను పొట్ట మార్చుకొని పిల్లలకి పెట్టడంలో ఆనందం ఆమెకే తగిలింది. భారతదేశంలో వందే మాతరం అని రావడానికి కారణం కూడా స్త్రీ యొక్క ఔన్నత్యం, ఆ స్త్రీ యొక్క ఉదారత, ఓర్పు, సహనం మించింది వేరేది లేదు. దానికి మనం ప్రగతి ఏం చేస్తుంది? ఈ ఆహారం ఏదైతే అమృత ఆహారం, తల్లి ఎలా అమృత ఆహారాన్ని అందిస్తుందో, మా అమ్మగారు కూడా చిన్నప్పుడు మాకు ఆస్తమా వచ్చిన మాకేం ఈ జండు కాడలని
ఈ వనమూలికలను అవి తీసుకొచ్చి అవి ముక్కులో పోయటం, అది కొన్ని వేడి చేసి గొంతు దగ్గర ఆ ముక్కు దగ్గర ఆ వేడి పెట్టడం, ఇవన్నీ కూడా వనమూలికలతో అనేక రకాలుగా ఇంట్లో అంత ఓర్పు సహనం తల్లికే ఉంది కాబట్టి ఇవన్నీ ఈ చిట్కాలన్నీ కూడా ఆముదం ఎలా వాడాలి, ఆముదపు ఆకులు ఏ విధంగా వేడి చేసి పొట్ట మీద పెట్టాలి అరగపోతే, ఇవన్నీ కూడా చిన్నప్పుడు మేము చూసాం. అంటే తల్లి యొక్క బాధ్యత వంటే కాదు, పిల్లల్ని పోషించటం, పిల్లల్ని చక్కగా అభివృద్ధిలోకి తీసుకురావటం, వాళ్ళకి ఆకలి అన్నీ చూడటం, ఇలాంటి గొప్ప సంస్కృతి భారతదేశానికే ఉంది. కాబట్టి మనం ఇక్కడ కొన్ని విషయాలు ఆహారం గురించి చెప్పుకునేటప్పుడు ప్రపంచం అంతా ఎలా ఉందంటే, ఈరోజు యునైటెడ్ నేషన్స్ ఈపీ ఏం చెప్పిందంటే, ఎక్కడైతే అగ్రికల్చర్ జరుగుతుందో ఈ ప్లానెట్ మీద ఏ దేశమైనా 89.8% ఆర్సెనిక్, లెడ్, మెర్క్యూరీతో నిండిపోయింది, మనం తీసుకునే ప్రతి ఆహారం విషపూరితమైంది అనే దాంట్లో ఈ సందర్భంగా మనం చూసుకోవాల్సింది. అమృత ఆహారం అనేది తీసుకోవాలంటే మనం తిరిగి ఈ సాయిల్స్ని ట్రిలియన్స్ ఆఫ్ మైక్రోబ్స్ని, చనిపోయిన వాటిని మళ్ళీ తిరిగి తీసుకురావాలి. మళ్ళా మంచి ఆహారం, విషపూరితమైన ఆహారం రాకుండా అమృత ఆహారం పండించాలంటే ఈ రెసిడ్యూస్ని అన్నీ తీసివేయాలి. దానికి అనేక రీసెర్చ్లు జరుగుతున్నాయి. మన దగ్గర ప్రొఫెసర్ కాదర్వల్లి గారు ఒక అటవీ చైతన్య ద్రావకం అనేది తీసుకొచ్చారు. అది చాలా అద్భుతంగా పనిచేస్తుంది. దాంతోపాటుగా మనం తీసుకునే ఆహారం ఏది తీసుకోవాలన్నా అది ఆర్గానిక్ అయి ఉండాలి, అంటే న్యాచురల్ ఫార్మింగ్ అయి ఉండాలి. ఎక్కడ పడితే అక్కడ వనమూలికలు, ఇప్పుడు కషాయాలు అనే దాంట్లో, ఇప్పుడు మూసీ రివర్లో మనం కషాయాలు సంబంధించిన ఆకులు మనం తీసుకున్నాం అనుకోండి, ఈ ఆర్సెనిక్, లెడ్, మెర్క్యూరీ ఇవన్నీ కూడా చాలా ప్రమాదకరమైన స్థితి తీసుకొస్తాయి. మనం తీసుకునే ప్రతిదీ ఎక్కడి నుంచి వస్తుంది, ఎలా వస్తుంది అనే దాంట్లో ప్రగతి రిసార్ట్స్, అంటే ప్రగతి గ్రీన్ మెడోస్ అనేది వనమూలికలు 800 రకాల వనమూలికల్ని 2500 ఎకరాల్లో ఎక్కడ కెమికల్ పెస్టిసైడ్స్ లేకుండా ఈరోజు అన్నపూర్ణాదేవిని తలుచుకుంటూ ఇలాంటి ఆహారాన్ని తీసుకోవడానికి, అమృతాహారం తీసుకోవడానికి ఈ మిల్లెట్స్ కానీ, ఈ కషాయాలు కానీ, కట్టి గానుగ నూనెలు కానీ, అట్లాగే మీకు తాటి బెల్లం, ఈత బెల్లం, జీలుగు బెల్లం, ఇవన్నీ కూడా మనం తయారు చేసుకుంటూ వీటిని ప్రాముఖ్యత తీసుకొచ్చి తల్లి యొక్క రుణం తీసుకోవాలంటే ఈ తల్లికి ఇలాంటి ఆహారం మనం అందించగలిగితే, వయసు ఈరోజు ముసలివాళ్ళు అయిపోయినాక వారికి అనేక రుగ్మతులు వస్తున్నాయి. అలాంటి రుగ్మతులని తీర్చిదిద్దాలంటే మన వైపు నుంచి ఇప్పుడు చూడవలసింది ఏంటంటే, ప్రతి తల్లికి, అంటే ఆడవారు ఎవరైనా సరే వారు వయసులో ఏం చేసినా వయసు దాటినాక అనేక రుగ్మతులు వాళ్ళకి వస్తున్నాయి. ఇట్లాంటి రుగ్మతుల నుంచి బయటికి తీసుకురావాలంటే ఈ భారతదేశం అన్నపూర్ణగా ఉండాలి, అందువలన వ్యాధిరహిత సమాజంగా చేయాలి అనే సద్భావంతో ప్రగతి అనేది ఒక నాందిగా తీసుకుని అమృత ఆహారం ప్యాకేజెస్ మొదలుపెట్టాం. 30th నుంచి ఈ ప్యాకేజెస్ మీకు 5th వరకు ఈ అమృతాహారం ప్యాకేజెస్ ఉన్నాయి. దాన్ని మీకు వెబ్సైట్ www.pragatiresorts.comలో మీరు చూడొచ్చు. సంప్రదించడానికి దాంట్లో నంబర్లు ఉన్నాయి, అట్లాగే ఈమెయిల్స్ ఉన్నాయి, అట్లాగే మీకు అన్ని ఇన్ఫర్మేషన్, దాని యొక్క విశిష్టత, అంతకుముందు 4 ప్యాకేజెస్ చేసిన యొక్క వాళ్ళ యొక్క అనుభూతులు కూడా మీరు దాంట్లో యూట్యూబ్లో చూడొచ్చు. అమృత ఆహారం అనే పదానికి ఈరోజు మనం చక్కగా నవ్వుతూ, అంటే నవ్విస్తూ బ్రతకటం అంటే సంతోషంగా ఉండాలి, అందరికీ సంతోషం పంచాలి. ఈ వినాదం మనం ఆహారం ద్వారా కానీ, అంటే ఒక మనస, వాచ, కర్మణ ఏది చేసినా కూడా నవ్వుతూ నవ్వించటమే మన ప్రగతి యొక్క ధ్యేయం. ఓం శాంతి. మరిన్ని అప్డేట్స్ కోసం STV యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.